హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసిరామ్ మేడా యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు మనం పెంచిలకోన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వస్తున్నాం. మనం చుట్టుపక్కల ఎటుపక్క చూసినా కనుమేర అంతా అడవిలోనే ఉంటారు స్వామి నరసింహస్వామి. అయితే అద్భుతం ఏంటంటే స్వామివారు కొండపై నుంచి జారి కిందికి వచ్చే మార్గంలో ఒక కత్తితో ఒక గిట్టులా పడుతుంది కొండ మీద ఉంటుంది. అది ఎప్పుడూ పురాతనమైన కాలం, దానికి చరిత్ర కూడా మీకు చెప్తాను. అయితే చూడండి, మనం స్వామివారి దగ్గర ఆర్చి గడికి వెళ్తున్నాం. మనము స్వామివారి ఆర్చి వెనక పక్క చూడండి, అంత కొండ మీద అంత మేఘాలు అద్భుతంగా ఉన్నాయో. ఈ అద్భుత సన్నివేశాన్ని ఎప్పుడు మనం చూడలేము, వీక్షించలేము కూడా. ఇది చాలా వరకు కూడా ఏంటంటే నరసింహస్వామి ఇక్కడ ఏమి కోరుకున్నా కానీ అది నెరవేరుతుంది. అయితే ఈ పెంచిలకోన లక్ష్మీ నరసింహస్వామి గుడిలో ఎన్నున్నా కానీ పెంచిలకోన లక్ష్మీ నరసింహస్వామి గుడి అంటే ఏంటంటే ప్రత్యేకత చాలా వరకు బాగుంటుంది. ఈ నరసింహస్వామి గుడి కూడా నేను ముందుకు వెళ్ళాను చూడండి. అయితే ఈ నరసింహస్వామి గుడి మనం ఏమి కోరినా కానీ నెరవేరుతాయి. అయితే మనం ఇక్కడ వచ్చినాం. మనం పోతుంటే ఆ కొండపై నుంచి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది వ్యూ కూడా. అయితే తిరునాళ్ళ టైం కాబట్టి చాలా జనాభా కూడా దండిగా ఉంటారు. మామూలు టైం అయితే జనాభా తక్కువే, కానీ తిరునాళ్ళ మారిన టైంలో అయితే జనాభా ఫుల్గా ఉంటారు. అంటే బ్రహ్మోత్సవాల్లాగా చేస్తారు ఇక్కడ. అయితే దాంతోపాటు ఈ ఒక నరసింహస్వామి గుడి ఏంటంటే చూపిస్తుందండి, ఆ కత్తి గీటనే కదా మీకు చూడండి, ఆ గుడి ఎంత అద్భుతంగా ఉందో. ఇదే ఫ్రెండ్స్. అయితే ఆ గీటు చిన్న గీటు లాగా ఉంది. ఆ పైన వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి కూర్చొని భోంచేసినప్పుడు జారి కింద పడి అంటారు. స్వామివారి బొడ్డులో ఉన్న కత్తి ఘాటు కిందపడి ఆ కత్తి ఘాటుకి ఆ కొండ చీలుతుంది. అదే ఫ్రెండ్స్. అయితే ఈ ఘాటే అప్పట్లో లక్ష్మీ నరసింహస్వామి జారి కింద పడే గీటు నమ్ముకుంటారు. ఈ చరిత్రలో కూడా చాలా వరకు జరిగిన మాట్లాంటారు. అయితే మనకేంటంటే చరిత్ర కాబట్టి మనం చెప్పాల్సి వస్తుంది. చాలా వరకు ఏంటంటే ఈ నరసింహస్వామి గుడి టెంపుల్ ఏమి కోరినా కానీ అయితే చాలా అద్భుతంగా నెరవేరుతాయి కూడా. దాంతోపాటు చాలా వరకు చరిత్రలో కూడా ఇక్కడ చాలా వరకు ఏం కోడుగులు మనబడినా కానీ నెరవేరుతాయి అంటారు. దీంతోపాటు మనం నరసింహస్వామి గుడి దగ్గర వెళ్తాం చూడండి. ఇదే నరసింహస్వామి గుడి కూడా. అయితే ఈ గుడి కూడా ఎప్పుడుదో కానీ చాలా పురాతనమైన గుడి కూడా. చాలా వరకు నేనైతే చాలా బాగా చూశాను, చాలా అద్భుతంగా ఉంది కూడా ఇక్కడ. దీంతోపాటు నరసింహస్వామి ఏంటంటే చాలా వరకు కూడా మనం నమ్మకంతో కోల్చుకొని వెళ్తే అది నెరవేరుతాయి అంటారు. ఈ ఒక నరసింహస్వామి గుడి మనం వెళ్ళే మార్గంలో కూడా చాలా వరకు భక్తులు కూడా చాలా సందర్శనానికి చాలా మంది ఎక్కువ ఇచ్చిండ్రు కూడా. దాంతోపాటు చూడండి, ఎటుపక్క చూసిన కనుమేర చూపు వరకు కొండలతోనే ఆ గుడి వెనకంతా కొండతోనే నింపుకుని ఉంటుంది. ఇది చూడండి, స్వామివారి కళ్యాణానికి రెడీ అవుతుంది మామూలు. ఇది ఎంత చాలా అద్భుతంగా లైటింగ్ డెకరేషన్ పెట్టిండు, బాలరాముడు విగ్రహాలు పెట్టి చేసి బాగా చాలా అద్భుతంగా చేసిండు. అయితే చాలా వరకు కూడా బాగుంది. మేము దాంతోపాటు చూసుకొని కోనేరు దగ్గర వెళ్తున్నాం చూడండి. ఇది కోనేరు. ఇది ఇక్కడ నరసింహస్వామి చక్రస్నానం అని చెప్పిస్తారు. ఈ కళ్యాణం ఏమంటే ఒక రోజు తర్వాత చక్రస్నానం పెడతారు స్వామికి. చాలా వరకు అద్భుతంగా నీళ్ళు కూడా చాలా అద్భుతంగా చల్లగా ఉన్నాయి కూడా. దీంతో పాటు కూడా మనము చాలా వరకు నరసింహస్వామి గుడిలో కూడా నీళ్లు చాలా లేకపోయినా కానీ ఎక్కడ లేకపోయినా నరసింహస్వామి గుడిలో వరకు నీళ్లు ఉంటాయి అంటారు కోనేరులో. ఇది నరసింహస్వామి గుడి కూడా. గుడి ఎంట్రన్స్ అంటే ముఖద్వారం ఇది. దీని సింహద్వారం అంటారు దీన్ని కూడా. చాలామంది భక్తులు కూడా కీలో ఉంటారు. దాంతోపాటు నేను కూడా చాలా వరకు కీలో ఉన్నాను కూడా. చూడండి, స్వామివారు కళ్యాణం రెడీ అయిపోతున్నాడు. అయితే చాలా అద్భుతంగా ఉంది స్వామివారు చూడండి. నేను వచ్చి స్వామివారి విగ్రహాలు చూస్తుంటే నా కళ్ళు జిగేలంటున్నాయి కూడా. చాలా అద్భుతంగా నరసింహస్వామి అంటే లక్ష్మీదేవి లక్ష్మీ అంటారు, మనకు పెద్దగా లేదు. చాలా అద్భుతంగా స్వామివారు చూడండి. నరసింహస్వామి పెళ్ళికి రెడీ అవుతుంది. స్వామివారి ముత్యాలు కూడా చూపిస్తాను మీకు. స్వామివారి తలంబరాలు ఉంటాయి, ముత్యాల తలంబరాలు అని అంటారు. ఇది చూడండి, చాలా అద్భుతంగా ఉండేవి కూడా తలంబరాలు. ఎందుకంటే నరసింహస్వామి గుడిలోకి మనం చాలా వరకు కళ్యాణం చూడడం అంటే చాలా అదృష్టం కూడా ఉండాలి. చూడండి, నేను కీలు దర్శనం చూసుకొని నాకైతే జనాభా నవ్వు కలిగి కావట్లేదు. నాకైతే జనాభా ఫుల్గా ఉండరు. చూడండి ఎంతమంది ఉండరు. నరసింహస్వామి గుడి ఏంటంటే జనాభా ఫుల్గా ఉంటే నరసింహస్వామి గుడి అంటారు. మేము గుడి లోపలికి కూడా పోయి చూడండి, స్వామివారి వెనకే ఉంటారు. మనం ముందు వాకిలి తీయకూడదు కాబట్టి వెనక పక్క ద్వారా చూపిస్తున్నాను వాకిలి వచ్చినది. చూడండి లోపల అంత అందంగా ఉంది స్వామివారి దర్శనం కూడా. మెట్లు ఎక్కుతున్నాం మేము కూడా స్వామివారికి. ఇక్కడ వచ్చి లక్ష్మీదేవి అమ్మవారు. ఇక్కడ ఇది ఆదిలక్ష్మి అమ్మవారు అంటారు. లోపల గుడి చూడే కంచుతో మహాకూరింది. ఇది రాగి చెట్టు. ఇది చక్రవట వృక్షం అంటారు దీన్ని. గొడుగులాగా ఉంటుంది రాగి చెట్టు ఇది. ఇది పిల్లవాళ్ళ పుట్టలేని వాళ్ళకు ఇది గుడ్డ చీర కట్టేసి రాయి కట్టిది పసుపు కుంకుమ పెట్టేస్తే పిల్లలు పడుతున్న నమ్మకంతో ఇక్కడ చేస్తారు. ఇది చాలా అద్భుతమైన గుడి, పురాతనమైన గుడి కూడా ఇది. ఈ యొక్క చెట్టు కూడా కొన్ని వేల నాటి చెట్లు కూడా దీనిలో అద్భుతం ఉంటేనే ఇంతమంది నమ్ముతారు, విశ్వసిస్తారు కూడా కాబట్టి. అయితే ఈ యొక్క నరసింహస్వామి గుడిలో మీరు ఎప్పుడైనా పోయి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.